ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ బస్సులు అయితే అన్ని రకాల ఫ్రీ అని చెప్తున్నారు. ఈ పథకం కోసం ఫుల్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా వచ్చేసరికి ఈ పథకం అయితే August 15th ఈవినింగ్ 4 అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దీన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది అయితే శ్రీ శక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా కూడా మీరు ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు. లేడీస్ పరంగా చూసుకుంటే లేడీస్ ఎవరైనా దీనికి అర్హులని గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఫస్ట్ వచ్చేసరికి సిటీ ఆర్డినరీ వైజాగ్ కానీ విజయవాడలో కానీ తిరిగితే లోకల్లోని మీకు ఎర్ర కలర్ బస్సులు ఉంటాయి. ఈ బస్సులో ఏ బస్సు ఎక్కినా కూడా మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సులో ఫ్రీ అని చెప్తారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మెట్రో కూడా నీకు సిటీస్లోని ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మనకి విలేజెస్లోని ఎక్కువగా కనబడతాయి. ఇవి కూడా మనకి ఫ్రీగానే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఇవైతే మనకి ఓవరాల్ గా ఫ్రీ అని చెప్తున్నారు. 74% వరకు బస్సులు ఉన్నాయి. ఆ బస్సులన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రీ అని చెప్తున్నారు. మిగతా 25% మీకు కొన్ని ఉంటాయి కదా, అల్ట్రా డీలక్స్ నెక్స్ట్ ఏసీ బస్సు ఇవన్నిటికి అయితే ఇవైతే చల్లవని చెప్తున్నారు. వీటికి కావాల్సినవి ఏంటంటే ఉండాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా వచ్చేసరికి మీరు లేడీస్ అయితే సరిపోద్ది. సెకండ్గా మీరు ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఐడి ప్రూఫ్, రేషన్ కార్డ్ కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళైతే కండక్టర్ అయితే మీకు ఫ్రీగానే ఇస్తారు. నెక్స్ట్ అయితే మీకు ఈ టికెట్స్ అయితే మీకు కొన్ని టికెట్స్ అయితే నేను మా సిస్టర్స్ దగ్గర నుండి నేను సేకరించాను. ఇవైతే మీకు కనబడుతున్నాయి కదా, మేము ఒక్కోటి దీనికి చూపిస్తాను. దీనికి ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని కూడా మేము దీనికోసమనే మేము వీడియో అయితే లేట్గా చేసాం. ఫస్ట్గా వచ్చేసరికి ఇది అడ్డు రోడ్ టు ఎలమంచిలి. ఇదైతే పల్లె వెలుగు బస్సు 20 రూపీస్ టికెట్. ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే మీకు క్లియర్గా సైన్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ 20 రూపీస్ ప్రైజ్ అయితే పడింది. ప్రభుత్వ రాయితీ 20 రూపాయలు, చెల్లించింది జీరో టికెట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టికెట్ వచ్చేసరికి ఎన్ఈడి టు గోపాలపట్నం. ఎన్ఈడి నుండి గోపాలపట్నం మనకి జస్ట్ 10 రూపాయల టికెట్. ఇది కూడా ఫ్రీగానే ఉంది. ఇదైతే సిటీ ఆర్డినరీ బస్సు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలమంచిలి నుండి అడ్డు రోడ్డు, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులో కూడా ఈ బస్సు టికెట్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకి అరౌండ్ 20 రూపీస్ పడింది. ఇది 0 రూపీసే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అనకాపల్లి టు ఎలమంచిలి. ఇదైతే సిటీ ఆర్డినరీతో పాటు మెట్రో ఉంటుంది కదా, మనం సిటీలో తిరిగితే మెట్రోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మెట్రో టికెట్ ఇదైతే అరౌండ్ 35 రూపీస్ పడింది. ఇది కూడా మనకి 0 కాస్ట్తోనే మనకి పడింది. ఫ్రీగా మనం ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ఈడి నుండి అనకాపల్లి వరకు వెళ్తే మనకి అరౌండ్ 40 రూపీస్ అయితే పడుతుంది. ఎన్ఈడి నుండి అనకాపల్లి. అదే లేడీస్కి చూసుకుంటే ఈ ఆధార్ కార్డ్ చూపిస్తే జస్ట్ మనకి 0. నెక్స్ట్ అనకాపల్లి నుండి ఎన్ఈడి, ఇవన్నీ ఎక్స్ప్రెస్ టికెట్స్. ఇవి కూడా మనకి ఫ్రీగానే అవైలబుల్లో ఉన్నాయి. ఇవే కాకుండా నెక్స్ట్ అడ్డు రోడ్ టు అనకాపల్లి అరౌండ్ 45 రూపీస్. ఇది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అయితే ఈ టికెట్ అయితే ఇస్తారు. మనకి మొత్తం మనకి చూసుకుంటే టికెట్ కాస్ట్ 45 రూపీస్ అయితే పడుతుంది. మనం చూసుకుంటే ఇది 45 రూపీస్ కూడా మనకి 0 కాస్ట్తోనే అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ఎలమంచిల్ టు అడ్డు రోడ్డు అరౌండ్ చూసుకుంటే ఇది 75 రూపీస్. ఒక పర్సన్కి 75 రూపీస్ అంటే చాలా ఎక్కువే. ఇదైతే దీన్ని కూడా మనకి 0 కాస్ట్తోనే మనం ట్రావెల్ చేయొచ్చు. మనం చూసుకుంటే మీకు ఓవరాల్ గానా అన్ని టికెట్స్ జస్ట్ 2 డేస్లో సేకరించినవే. అన్ని టికెట్స్ కూడా మనకు ఫ్రీగా అయితే లేడీస్ అయితే ట్రావెల్ చేయొచ్చు. మీలో చాలా మంది ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనుకుంటారు. మీరు ఏవి చిందించకుండా డైరెక్ట్గా మీరు బస్సులో వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు చిన్న ముక్క ఉంటే సరిపోద్ది. దాంట్లోని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కనిపించేటట్టు చిన్నది ఉంటుంది కదా, ఫ్రంట్ నుండి మీకు పెద్ద సైజ్ కాకుండా చిన్న దాంట్లో మీ వెనకాల మీ లొకేషన్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్ అని తెలిస్తే సరిపోతుంది. దాని ద్వారా మీరు ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. మీరు నెక్స్ట్ ఏంటంటే ఫోన్లో చూపిస్తే చాలా వరకు ఎవరు యాక్సెప్ట్ చేయరు. మ్యాక్సిమం మీరు ఫిజికల్గా ఆ కార్డ్ని మెయింటైన్ చేస్తే మీరు బస్సులోని ఫ్రీగా అయితే మీరు వెళ్ళొచ్చు. మేమైతే ఈ వీడియో ద్వారా ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాం. మీరు కూడా ఆర్టీసీ బస్సులోని, ఏపీఎస్ఆర్టీసీ బస్సులోని ఫ్రీగా వెళ్ళుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.